అండ్ మా ఉదయ్ భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ స్వీట్ హార్ట్స్, హౌ ఆర్ యూ? ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకోవడం, నేను మాటలో చెప్పలేను. ఒక 25 ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాను నేను మిమ్మల్ని అందరిని చూస్తుంటే. హృదయాంజలి మైక్ పట్టుకొని అలా తిరగడం, కాలేజెస్కి వెళ్ళడం. అంటే ఆ టైంలో నేను 10th అయిపోయి ఇంటర్ జాయిన్ అవ్వాలి. ఇంటర్ జాయిన్ అవ్వకుండా పెన్ను బదులు ఇది పట్టుకున్నా. ఐ మిస్ కాలేజ్ డేస్. అండ్ కాలేజ్లో ఉన్న అమ్మాయిలను ఎవరిని చూసినా నేను నాస్టాలజిక్ అయిపోతాను. నేను మీలో ఒకరినై అక్కడ కూర్చుంటాను అనమాట కాసేపు. ఎలా అనిపించింది మీకు? డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. జెన్యూన్గా మీ చప్పట్ల రూపంలో వినిపించండి నాకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్, వీఆర్ ఆనర్డ్. యాక్చువల్లీ ఈ స్టోరీ అంటే డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు గారు చేస్తున్నప్పుడు అండ్ చూస్తున్నప్పుడు ప్రతిసారి నేను ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాను. ఎందుకో తెలుసా? అంటే సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్కి మాత్రమే కాదు. దీ స్టోరీస్ లైక్ కాన్వర్జేషన్ దట్ వీ షుడ్ డూ విదిన్ అవర్ సెల్స్. మన సొసైటీతో మనం చేసే కాన్వర్జేషన్ లాంటివి ఇవి. మనకు కొన్ని నేర్పిస్తాయి ఇలాంటి కథలు. మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే మనకు చాలా చెప్తాయి. అండ్ ఒక కాప్గా నేను ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అసలు స్వాతికి ఏమైంది, ఇంత దాకా ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే యూనో వన్ థాట్ స్టేడ్ విత్ మీ. ఆ రోల్ ప్లే చేస్తున్నంతసేపు అండ్ ఆ చేసిన తర్వాత చూస్తున్నంతసేపు కూడా ఒక్క థాట్ నన్ను హాంట్ చేస్తూనే ఉంది. యూనో అదేంటో తెలుసా? ఇలాంటి స్టోరీస్ అన్నీ ఎక్కడ మొదలవుతాయో తెలుసారా? నిశ్శబ్దం నుంచి, సైలెన్స్ నుంచి. సంబడీ ఈజ్ సైలెంట్, somebody is not speaking up, somebody is not listening, and somebody is not taking care. కొందరు వినట్లేదు, కొందరు మాట్లాడట్లేదు, కొందరు జాగ్రత్త పడట్లేదు, కొందరు అర్థం చేసుకోవట్లేదు. నిశ్శబ్దం నుంచి మొదలవుతాయి. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దాన్ని మనం బ్రేక్ చేస్తామో ఇలాంటి కథలు ఉండవు అసలు. సో మీ అందరిలో ఒక స్వాతి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మనందరిలో ప్రతి అమ్మాయిలోనూ ఒక స్వాతి ఉంటుంది. ఆ స్వాతి ఎవరో? మన నిశ్శబ్దం. మన చుట్టూ జరిగే అన్నిటికీ మనం సైలెంట్గా ఉంటే డెఫినెట్గా మనం స్వాతి అయిపోతాం. ఒక్క అమ్మాయి కథ కూడా స్వాతి కథ కాకూడదు ఇక్కడ. సో స్పీకప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీకప్ ఫర్ అదర్స్ ఆల్సో. ఓకే, చాలా బ్యూటిఫుల్ సిరీస్ రా. అంటే యాక్టర్స్కి ఆపర్చునిటీ అనేది ఒక బ్లెస్సింగ్, బట్ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, ఒక మంచి కథలో ఒక పార్ట్ అవ్వడం కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఒక అదృష్టం ఉంటే కానీ అది జరగదు. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ స్టోరీ. మిమ్మల్ని అందరినీ కదిలిస్తుంది, పేరెంట్స్ని కదిలిస్తుంది, ఆడపిల్లలందరినీ ఆలోచింపజేస్తుంది అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. డెఫినెట్గా మీరందరూ స్టోరీ చూసిన తర్వాత మీరు ఎన్రిచ్ అవుతారు, ఇంకొంచెం స్ట్రాంగర్ విమెన్గా మారుతారు. ఐ ప్రామిస్ యూ దాట్. ఇంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా జీ తెలుగుకి అండ్ మా డైరెక్టర్ సార్ కృష్ణ సార్కి, మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ విత్ ఆల్ మై హార్ట్. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ స్టోరీ మీకోసం మీరందరూ చూడండి. చూడడమే కాదు, మీరు డెఫినెట్గా ఇప్పుడు వద్దన్నా మీరు 3rd ఎపిసోడ్ చూడాలని ఉందా లేదా? కదా, స్వాతికి ఏమైంది అని తెలుసుకోవాలని ఉందా లేదా? సో చాలా కథలు ఉన్నాయి ఇందులో. అంటే చిన్నప్పటి నుంచి ఎవరు ఎలా మారుతారు, ఎవరు డిసిషన్స్ తీసుకుంటారు, ఎవరు యాంటాగనిస్ట్ అవుతారు, ఎవరు ప్రొటాగనిస్ట్ అవుతారు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ ఉంటాయిరా. సో మీరు చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం చాలా చాలా స్ట్రాంగ్గా మారండి. ఎందుకంటే మీరే ఫ్యూచర్. మన ఫ్యూచర్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ పార్లమెంట్స్ రా, ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ క్లాస్ రూమ్స్, ఇట్ ఈస్ బిల్ట్ విత్ ఫ్రెండ్షిప్స్. ఒకరి కోసం ఒకరు నిలబడ్డప్పుడే మన దేశం యొక్క ఫ్యూచర్ స్టాండ్ అవుతుంది, కొత్త ఫ్యూచర్ ఏర్పడుతుంది. సో అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ లైఫ్లో మీరు అనుకునేది సాధించలేకపోయినా, ఫెయిల్యూర్ వచ్చినా, ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా, ఎందుకంటే ఇది ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు 1-on-1 మాట్లాడుకోవడానికి. అందుకే చెప్తున్నాను, నన్ను చూడండి. నేను 10th చదువుకున్నాను, 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను గవర్నమెంట్ స్కూల్లో. 100 మంది ఫెయిల్ అయ్యారు. అంటే 102 మంది ఫెయిల్ అయితే 5గురు పాస్ అయ్యాం. ఆ 5గురిలో నేను ఒక్కదాన్ని. మాకు చెప్పడానికి క్లాస్లో అంటే ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్ ఉండేది కాదు. మ్యాథమెటిక్స్ టీచర్ అప్పుడప్పుడు వచ్చేది, సోషల్ టీచర్ మ్యాథమెటిక్స్ చెప్పేది, గైడ్ చూసి చెప్పినటువంటి టీచర్స్ కూడా ఉన్నారండి. అంటే మేము ఏం చదువుతున్నామో కూడా తెలియదు. అలాంటి టైంలో నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను. నేను చదివి ఉంటే
నేను మీలాగా కాలేజ్కి వచ్చుంటే ఇంకెంత ఎంత గొప్ప అచీవ్ చేసి ఉండేదాన్ని అని ప్రతిసారి అనిపిస్తుంది. బట్ అప్పటికే నాకు బాధ్యతలు అవన్నీ ఉండి నేను చదవలేకపోయాను. బట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది, మీరు చదువుకుంటున్నారు అంటే నేను ఇంత సాధించానని చెప్తున్నా. ఏమీ లేకపోయినా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని హర్డిల్స్ ఉన్నా వాటన్నిటిని దాటుకొని నేను ఇక్కడి దాకా వచ్చాను. ఈరోజు ఉదయభాను అంటే మీ మ్యామ్ వచ్చి ఫస్ట్ నన్ను పైకి తీసుకెళ్లారు, అవునా కదా? నాకేం గోల్డ్ మెడల్ లేదు, నాకేం పట్టాలు లేవు, బట్ స్టిల్ నేను తన గుండెల్లో ఉన్నాను, రైట్? సో మీరు కూడా గుర్తుంచుకోండి, లైఫ్ మీకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎన్ని స్ట్రగుల్స్ ఇస్తే అన్ని స్ట్రగుల్స్ ఇవ్వనివ్వండి, బాలేలాగా తొడగొట్టండి అంతే. దా, వేర్ రెడీ, దా అనండి. ఎవరెన్నన్నా లెక్క చేయదు, దులిపేసుకోండి ఇలా. ఎలా? మీరేంటో మీకు తెలుసు, మీ లైఫ్ ఏంటో మీకు తెలుసు. సో పర్స్యూడ్ ఇట్, పర్సివరెన్స్, మీ మీద మీకు నమ్మకం, ఓపిక, ఓర్పు, ధైర్యం, ఇది మాత్రం వదలొద్దు. ఓకే, డెఫినెట్గా సక్సెస్ కొడతారు, డెఫినెట్గా కొడతారు. పడ్డ తర్వాత 10 సార్లు లేస్తాం, పోతే పోయింది, ఏముంది, ఇంకోసారి పడదాం, మళ్ళీ లేస్తాం, పరిగెడదాం, కానీ పరుగు మాత్రం ఆపొద్దు. ప్రామిస్ మీ దాట్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ వండర్ఫుల్ స్టోరీ. ఖచ్చితంగా చూడండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, చూడమని చెప్పండి. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వచ్చింది, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీరందరూ కూడా సూపర్ సక్సెస్ అయ్యి వన్ డే మన దేశానికి పేరు తెచ్చేంత గొప్ప మహిళలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. చివరిగా ఒకటి, కరేజ్ అంటే ఇట్స్ నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఫియర్ ఉన్నా కూడా ముందుకు అడుగు వేయడమే కరేజ్ అండి. డిస్పైట్ హ్యావింగ్ దట్ ఫియర్, వెన్ యూ వాక్ ఫార్వర్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ కరేజ్. సో ధైర్యంగా ఉండండి, ధైర్యంగా లైఫ్ని ఫేస్ చేయండి. బికాస్ ఆడపిల్లలకు వచ్చినన్ని కష్టాలు ఎవరికి రావండి. వెనకాల కృష్ణ సార్ ఉన్నారు, వారిని పెట్టుకొని చెప్తున్నాను నేను. మనకు వచ్చినండి అంటే పుట్టుక నుంచి మనం పోరాటమే. ఆడపిల్ల పుట్టిందంటే సెలబ్రేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికీ కూడా, రైట్? చాలా తక్కువ మంది అలా వాళ్ళ ప్రసాదరావు గారు లాగా సంతోషపడతారు అపురూపంగా కదా. సో మనకు పుట్టుక నుంచి ఛాలెంజే, అన్ని ఛాలెంజెస్ ఎదుర్కొని ఇంత దూరం వచ్చాం. 100 ఏళ్ల వరకు పోరాడాలి, గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ డూ వాచ్ ఆల్ ద ఎపిసోడ్స్. థ్యాంక్ యూ డియర్. Thank you, ma'am. Thank you so much. We all love you so much.